హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ కంచెల సొల్యూషన్ 517. ఈ లాగ్లో నేను చింతపండుని ఎలా స్టోర్ చేసుకుంటే బాగుంటుందో అయితే చెప్తాను ఫ్రెండ్స్. అయితే సమ్మర్ స్టార్ట్ అయిపోయింది కదా, మాకు కూడా సమ్మర్ పనులు స్టార్ట్ అయిపోయినాయి. అయితే సమ్మర్లో మనకి చింతపండు దొరుకుతుంది కదా ఫ్రెండ్స్. అయితే ఎక్కువ చింతపండుని తీసుకున్నాం మేము. ఇది ఎండలో పెట్టి ఇలా తీసేసుకుని దానికున్న ఏళ్ళు కూడా తీసేసి ఒక కవర్లో పెట్టి ఫ్రిడ్జ్లో స్టోర్ చేసుకుంటే చాలా ఫ్రెష్గా ఉంటుంది. సంవత్సరం అంతా బ్లాక్ కూడా రాదు ఫ్రెండ్స్. మేము ఎక్కలు తీయలేము అనుకునే వాళ్ళు ఎక్కలేని చింతపండు కూడా దొరుకుతుంది సమ్మర్లో. దాన్ని తీసుకుని ఏళ్ళు తీసేసి ఇలా కవర్లో పెట్టి ఫ్రిడ్జ్లో అయితే స్టోర్ చేసుకుంటే సంవత్సరం అంతా బ్లాక్ రాదు ఫ్రెండ్స్. చాలా ఫ్రెష్గా అయితే ఉంటుంది మనకి చింతపండు. షాప్లో తీసుకున్న చింతపండు కంటే ఇలా సమ్మర్లో వచ్చిన చింతపండు తీసుకుని ఇలా మనం ఫ్రిడ్జ్లో పెట్టుకుని స్టోర్ చేసుకుంటే చాలా ఫ్రెష్గా ఉంటుంది ఫ్రెండ్స్. బాయ్ ఫ్రెండ్స్, థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. సబ్స్క్రైబ్.